హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిరాజ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మాకైతే అంగన్వాడీలో అయితే పాల ప్యాకెట్లు ఇస్తారండి. విజయ వజ్ర ఇదైతే రెసిపీ చేస్తున్నాను, కలాకండ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి తీసుకున్నానండి. 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఎలా చేస్తాననేది చూసేయండి. ఎందుకంటే ఎప్పుడు పాల ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నా ఎవరికో నీయటం, లేకుంటే ఇలా తాగితే మంచిదే కానీ కొంచెం వేడి చేసింది అంటారు. అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ వాడను. అందుకని ఈరోజు అయితే కలాకండ్ చేద్దామని పిల్లల కోసం, అలానే మా ఆయన కోసం రెడీ చేస్తున్నానండి. ఎలా చేస్తాననేది చూసేయండి, సరేనా? అలానే 2 లీటర్ పాలు, అలానే కొంచెం పంచదార, 1 నిమ్మకాయ అయితే తీసుకున్నాండి. అలానే బండి కూడా తీసేసుకున్నాను. పొయ్యి అయితే మంటేసాను. గ్యాస్ మీద చాలా గ్యాస్ అవుతుంది అని చెప్పేసి పొయ్యి అయితే మంటేసాను. బాగా మండుతా ఉంది పొయ్యి. సరే అండి, బండి అయితే పెట్టేసాను. పాలు అయితే పోసేసుకున్నాం. హాయ్ చదువుతున్నాండి. మా అక్షయ్ వచ్చేసి మేలకొండ సైలెంట్గా కూర్చుంటాడండి, చాలా క్యూట్ బాయ్. హాయ్ మమ్మీ, హాయ్. ఏం బొమ్మ మాది? కాలు బొమ్మ. ఆడ తెచ్చుకున్నావు కాలు బొమ్మ? అలా తెచ్చుకున్నా. వీళ్ళు చూడు ఎలా చూస్తున్నాడు, ఆడ తెచ్చుకున్నాడా అని చూస్తున్నాడు మా అక్షయ్ వచ్చేసి. హాయ్ మమ్మీ, హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అడుగమ్మా. అసలు వాతావరణం చూడండి, ఎంత మొబ్బట్టిందో, వర్షం పడేటట్టుంది. నేనైతే పోయి బయట పెట్టాను, ఎలాగుంటుందో ఏమో అని. పొయ్యి అయితే బాగా మండుతూ ఉందండి. మన పాలు అయితే తిరుగుతూ ఉన్నాయి. బాగా తిప్పుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగుంటుతూ ఉండిద్ది పాలు కదా. ఈ పొయ్యి మీద మినిమం కనీసం పావుగంటనే పట్టిద్ది ఇది రెడీ అవ్వటానికి. ఈ విధంగా అయితే పక్క సైడ్లు అంతా తిప్పుకుంటూ ఉండాలి. మాకు చూడండి, చెక్క ఆడుకుంటున్నా. దిగుతావా? దో ఎట్టదా, దిగు. అబ్బో, హాయ్ అమ్మా, హాయ్. 75% ఉందండి, 25% ఉడికినాయి మన పాలు. అడుగైతే బాగా తిప్పుకుంటూ ఉండాలి, లేకుంటే మారుతూ ఉంటాయి. మా అక్షయ్ వచ్చేసి గోల్ చేస్తూ ఉన్నాడండి. బాగా తెలుగుతాండి కానీ 2 చుక్కలు నిమ్మరసం అయితే పిండేసుకున్నాం. పాలు అనేది విరుగుతూ ఉంటాయి. నిమ్మరసం వేసుకొని ఇలా బాగా తిప్పుకుంటూనే ఉండాలి, లేకుంటే అడుగు అంటుకునేది. తింటాను బాగానే ఉండదు కానీ చేయటం అయితే చాలా కష్టం అండి కలాకండ్. మన పాలకోవ అయితే చాలా వరకు దగ్గర పడిపోయిందండి. చూసే కదా ఎంత బాగుందో. ఇటు పక్క అయితే బాగా మంట తగులుతుంది కదా, అందుకని చెప్పేసి బాగా కాలుతా ఉంది. ఓ పక్క వర్షం కూడా పడుతూ ఉంది. అక్షయ్ పొయ్యి మీద అయితే చాలా సులువు అనుకున్నాండి. పొయ్యి మీద కలాకండ్ చేయడం చాలా కష్టంగా ఉంది. అయినప్పుడు కూడా చాలా వరకు అయితే అయిపోయింది. ఇంకా పంజా అయితే వేసేస్తాను లాస్ట్ టైం పైన. చాలా బాగా వచ్చింది. కొంచెం నెయ్యి వేసేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది.
మంటకైతే చూడండి బాగా ఉడికిపోతుంది. నెయ్యి అయితే ఈ విధంగా అయితే పూసేసుకోవాలా గిన్నె చుట్టూరు. అప్పుడు అనేది మనం దీంట్లో వేసుకొని తీస్తే బాగా కటింగ్ అనేది బాగా వచ్చింది. దీంట్లో అయితే వేసేద్దాం. ఈ విధంగా అయితే వేసేసుకుందాం. చూసారు కదా చాలా బాగుంది. కొంచెంసేపు అయితే మూత పెట్టేసుకుందాం. మా ఆయన వచ్చినాకైతే టేస్ట్ చేద్దామండి. ఎందుకంటే ఇప్పుడైతే మా ఆయన పనికి వెళ్ళాడు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు దాకా వీడియో లాగపోలేదు. అదేవిధంగా ఆశ్రిత వచ్చేసి స్కూల్కి వెళ్ళిందండి. ఇంకా అమ్మాయి కూడా రాలేదు, వచ్చే టైం అవుతుంది. వచ్చినాక కలాకండ్ టేస్ట్ ఎలా ఉందనేది చూసేద్దాం. వామ్ 30 మీద అయితే చాలా కష్టం అండి. తినడానికి అయితే చాలా బాగుండేది కానీ చేసుకోవటం అయితే చాలా కష్టం. మా ఆయన వచ్చినాక టేస్ట్ ఎలా ఉన్నది అని చూసేద్దామండి. అందులోకే కొంచెంసేపు అయితే మూత పెట్టేసి ఉంచుతాను. మా ఆయన వచ్చినాక టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాడు. సరేనా? సరేనండి, మా ఆయన అయితే వచ్చేసాడు. పిల్లలు ఆశ్రిత కూడా స్కూల్ కాడ నుంచి వచ్చేసింది. ఇంక రెడీ చేసింది కలాకండ్ అయితే చూసేయండి ఎలా ఉందో. బాగుంది కదా. ఇప్పుడు మూతీసానండి, మొత్తం ఆరిపోయింది. ఇంక మేమందరం ఫ్రెష్ అప్ అయ్యాము. సరే బాగుంది, నేను కలాకండ్ చేశాను మీకోసం అని చెప్పేసి మా ఆయనకైతే చూపించాను. మా ఆయన అయితే చాలా బాగుంది, రోజు ఒకసారి టేస్ట్ చేద్దాం పట్టాను అంటే, బాగుండు బావ నీకోసం ఇంకా రెడీ చేసింది, ఒకసారి టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాం కానీ అని అన్నానండి. చూసారు కదా ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, సరే అండి. అదేవిధంగా అయితే రోజైతే కలకండ తయారు చేసినాడ. చూద్దాం రుచి అయితే టేస్ట్ అయితే ఏ విధంగా ఉందనేది. కొంతమంది స్పీడ్గా మాట్లాడుతున్నారన్నారు, నాకు అర్థం కావట్లేదు. నేను నా వాయిస్ అంతేనండి. ఇంకైతే చూడండి, మీకైతే నా వాయిస్ అర్థం కావట్లేదు. ఒకళ్ళు పెడుతున్నారు. మరి రోజైతే స్పీడ్ తయారు చేసింది కాబట్టి ఇప్పుడు దాకా అయితే మేము పని చేసి వచ్చాము. పిల్లలకి ఇంకా అంతా అన్ని రెడీ చేసుకునేటప్పుడు నాకు ఏదాకా పట్టింది. ఇంకా అందుకని చెప్పి టేస్ట్ అయితే చేద్దామండి. కలాకండ అనేది. సరే అండి, కలాకండ అయితే టేస్ట్ చేద్దాం. హాయ్ చెప్పి ఆస్తా చెప్పి బాగున్నారా? అమ్మా రాయమన్నప్పుడే రాయగా నేను మార్కు రాస్తున్నా ఉంటుంది. సరే అండి, టట్టడం కలాకండ అయితే తయారైపోయిందండి. కేక్ లాగా బయలు తయారు చేసిందండి రోజు అయితే. హ్యాపీ బర్త్డే టు యూ అసిత, హ్యాపీ బర్త్డే టు యూ ఆశ్రిత, హ్యాపీ బర్త్డే రోజా, హ్యాపీ బర్త్డే టు ఆశ్రిత రోజా. బాగుందా? మక్ష అయితే వాళ్ళ నాన్న మీద కుస్తీ పడుతుండ, నన్ను వదిలిపెట్టి డాడీ అని. ఫస్ట్ అయితే అక్షయ్కి టేస్ట్ చేద్దాం. కొంచెం తిను, జలుబు చేసింది. అలానే నా కూతురు టేస్ట్ ఎట్టుంది అసిత? సూపరా? కుమ్మే ఇంకా చేయటం అయితే చాలా కష్టం, కానీ నోట్లో వేసుకుంటే వెన్న కరిగిపోయినట్టు కరిగిపోతున్నాను. అంత టేస్ట్ ఉంది, చాలా టేస్ట్ ఉంది. మా అక్షయ్ చూసాడు నా మీద గోవా చేస్తున్నాడు. అడిగాడండి ఇంకా. సరే అండి, దాన్ని ఒక టేస్ట్ చెప్పా. సరే బాబు, టేస్ట్ చెప్పా ఎలా ఉన్నది? సూపర్. పాలు వరకే, పాలు పంజరా అంతవరకే వేసా. కొంచెం నిమ్మకాయ పిండాను అంటే అలాగా స్మూత్గా ఉండాలి కదా. బళ్ళో పాలు కరిగిస్తే అలానే వచ్చింది. చాలా బాగుంది. నాకైతే చూస్తుంటేనే కడుపు నిండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. షాప్లో మనం కలకండ తినడానికి వెళ్తాం కదా, టేస్ట్ ఎట్లా సూపర్గా ఉందండి. ఇదే విధంగా అయితే బేకరీలో కూడా ఇంతే ఉంటుంది. టేస్ట్ గా ఉండలేదు మనకైతే, అంత సూపర్ గా ఉంది. బల్లో పాలు ఎందుకులే పాడు చేయడం అని చెప్పేసి చేసిన రోజు అయితే మటుకు భలే టేస్ట్ మటుకు అయితే అదిరిపోయింది. నేను అనుకున్నాను ఇంకా కలకండ నేను ఎప్పుడు తినలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం తిన్నా. మనం బేకరీలో తింది, ఇంక ఇంట్లో చేసుకోవడం చాలా తక్కువ కదా. బేకరీలో నేను తినలేదు ఇంతవరకు ఎప్పుడు తినలేదా? ఇప్పుడే ఫస్ట్ టైం. చూసారు కదా ఎంత బాగుందా. సెట్ ఉందమ్మా, అయ్యి సూపర్గా ఉందా. అలానే పాపం అక్షయ్ వాడైతే అంతసేపు ఉన్నాడు. అమ్మ ఏందమ్మా అదేందమ్మా అని అడిగి నిద్రైపోయాడు. సరే అండి, వేరే పని అయితే ఇంటికి వస్తా పోతా ఉండేవాడిని, రోజే కనపడతా ఉండేవాడిని వీడియోలో. మీకు మీ రోజుతో పాటు మీకు వీడియోలో కనపడేవాడిని. మెల్లగా మాట్లాడు, ఎందుకు అంత తొందరగా మాట్లాడతావు చెప్పు. ఎవరోగా నిన్ను బాగా టార్గెట్ చేసుకొని ఒకళ్ళు ఏంట్రా బాబు ఆ వాయిస్ నీ గొంతేందని పెడుతున్నారా? నేను మెల్లగా మాట్లాడుతున్నా, వాళ్ళకి స్పీడ్గా ఉంది అనుకుంటా. సరే ఇంకా చెప్తానండి. సరే అండి, నేనైతే వేరే పని అయితే ఇంటికాడికి వస్తా పోతా ఉండేవాడిని. వీడియోలో మీ రోజే కనపడ్డట్టు వీడియోలో మీకు కూడా కనపడేవాడిని. కానీ నేను ఈ రోజు పోయిందంటే 2 గంటలకు అన్నం దిగేవాడిని, సిమెంట్ పనికి వెళ్ళానండి. అది కూడా సిమెంట్ పని వెళ్ళే
ఇది మెట్లయితే 10కి వెళ్ళాము. 1 పొద్దున్న 8కి వెళ్ళాను. 8 నుంచి 9 మళ్ళీ అన్నం తినడానికి వచ్చాము. మళ్ళీ సాయంత్రం 5కి వచ్చామండి. ఈ లోపల అయితే రోజు అయితే నాకు చెప్పలేదు, పొద్దున్న ఎప్పుడో చెప్పింది, నాకు గుర్తయితే లేదండి. కళాకండ తయారు చేసింది, సూపర్గా ఉంది, టేస్ట్ చెప్పే కదా. మరి నేను వచ్చేటప్పటికి తయారు చేసి ఇంకా అదిగో బాగా చేసి అని చెప్పింది. సర్ప్రైజ్ అండి అయితే మటుకి అసలు ఎప్పుడు తయారు చేసినా నేనైతే అమ్మా చేయడం మామూలు కష్టపడ్డాను. పొయ్యి ఊది ఊది నా కళ్ళు పోయి ఎంత కష్టపడి ఇది చేసానో తెలుసా నీకు, అంత కష్టపడ్డా. సరే అండి, ఈ కళాకండ్ ఇలానే తయారు చేసేది అనేది కామెంట్ చేయండి, లేకుంటే ఇలా కాదనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదండి అన్ని వంటలు చేస్తా ఉన్నాను. అదే విధంగా ఏదైనా రెసిపీలు చేయాలన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నాకు చేతనంత వరకు అయితే నేను ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉంటాను. ఇంక ఈరోజు చెప్పాడు కదా మా ఆయన పొద్దున పనికి వెళ్ళిపోయాడండి, అందుకని చెప్పేసి వీడియోలు అంతగా అవ్వలేదు. ఇంకా ప్రస్తుతానికి ప్రజెంట్ నేను ఒక్కదాన్నే తీసుకున్నాను. ఈ వీడియో మొత్తం చాలా బాగా కుదిరిందండి. అసలు కళాకండ్ అంటే ఇలా ఉండిద్దని మా వాళ్ళు అయితే చాలా మంది అడుగుతూ ఉండరు. అసలు అందరు చూసి ఏంది రోజా భలే చేస్తున్నారు రోజా అని అంటూ ఉండరు నన్ను. ఇక్కడ పొయ్యి మీద చేస్తుంటే బయట ఆశిత చూడు ఎలా కట్ చేస్తుంది, అక్షయ్ గారు చూడు ఎగబడుతున్నాడు. బాబా పెట్ట మాకు జలుబు చేసిద్ది. ఎట్టుంది అక్షయ్? సరే అండి, ఇంత కష్టపడి పొయ్యి మీద చేసా కదా, నా వీడియోకి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే మా ఛానల్ ఇంకా పాతి చాలా ఉన్నాయండి, అవన్నీ చూసేయండి. ఇంకా చెప్పే కదా, ఇంత లేదన్నా వీడియో చేయాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే ట్రై చేస్తాను. సరేనా? మా చిన్న ఫ్యామిలీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పు. మా అమ్మ నా కోసం కళాకండ తయారు చేసిందండి. మా అమ్మ నా కోసం తలకాయ చేస్తున్నాను. మా అమ్మ నా కోసం తలకాయ చేస్తున్నాను. తలకాయ కాదు. మీ వీడియో నాకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే